ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమున, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు, వందనము తెలియజేస్తున్నాం. ఈరోజు మన దిన వాక్యము, జీవవాక్యము, కీర్తనలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం, 33వ వచనం. నాకు బలము ధరింపజేయవాడు ఆయననే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయననే. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. చూడండి, మన జీవితంలో దేవుడు జింక కాళ్ళ వలె మన కాళ్ళను స్థిరపరిచి, ఎత్తైన స్థలములో మన దేవుడు నిలబెట్టి మన చేతులకు యుద్ధము నేర్పించి, బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టేటట్టు రక్షణ కీడమును మనకు అందించి, ఆయన కుడి చేయి మనను ఆదుకొని సాత్వికము గొప్ప చేసి మన పాదములకు చోటు విశాలపరిచి, మన చీలబండలము నడుస్తుంటే కానీ మన వ్యక్తిగత జీవితంలో వెనుకకుండా శత్రువులు తరిమి పట్టుకొందును. వారు నశింపజేయ వరకు నేను తిరగను. వారు నా పాదముల కింద పడుదురు. వారు లేవకపోవునట్లు నేను వారిని అనగదొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీద లేచి వారిని నా కింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్లింపజేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొరపెట్టిరి కానీ రక్షించేవాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరము ఇవ్వకుండును. చూడండి, మన జీవితంలో ఎలాంటి శత్రువు అయినా కానీ దేవుడు అంటుండు, ఎత్తైన స్థలములో కొండపైన మనకు నిలిచినబెట్టి శత్రువు బలమంతటికన్నా మనకు శక్తినిచ్చి, మన శత్రువులు మన మీదకి వచ్చి వారిని మనమే అనగదొక్కి, దేవుడు వారు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన కూడా వినకుండా మన పక్షం నుండి అనిగారిన మన జీవితంలో కదండి లేడి కాళ్ళ వలె మన కాళ్ళకు బలమునిచ్చి, శ్రమలలో ఉన్నప్పుడు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు మన చీలబండలమును వెనుకకుండా మనకు బలమునిచ్చి ఆధారమై దేవుడు మన పక్షమును ఉన్నాడు. ఈరోజు వారు మొరపెట్టుదురు కానీ వారి రక్షించేవాడు లేకపోయిను. నా శత్రువులు వెనుకకు మళ్లింపజేస్తుంది. దేవుని కృప మన పట్ల ఉంది కాబట్టి మన శత్రువులు ఎన్ని పన్నాగాలు పన్నినా, మన దుష్ట పన్నాగాలు పన్నిన, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు పెట్టినా కానీ దేవుడు మన పక్షమును ఉన్నాడు. మనకు యుద్ధం నేర్పించేవాడు ఉన్నాడు. మనకు బలము ధరింపజేయవాడు మన తండ్రి అయి ఉన్నాడు. ఆయనకు శరణు చొచ్చు వారికి దేవుడు యథార్థ మార్గంలో నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి దేనికి దిగులు చెందక, ఎలాంటి శత్రువు అయినా మన ముందున్న మన భోజనం సిద్ధం చేసే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడమైన దేవా, నీకే స్తుతి స్తోత్రమునైనా. మీరు మాట్లాడిన ప్రతి వాక్యమునైనా వచనం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా శత్రువులను దేవ మీరు అనగదొక్కినైనా అణిచివేసి మీరు మాకు నెమ్మదిని, మీ బలమునిచ్చి నాయన తండ్రి, మరి కీర్తన గ్రంథంలో మీరు సెలవిచ్చిన ప్రకారం వారిని నాయన మా వెనుకకు మళ్లింపజేసి మా ముందుకు రాకుండా, ఆటంకం రాకుండా ప్రతి శత్రువును సమూలంగా నాయన నీవే అణిచివేసి నాయన వారు మొరపెట్టిన వినేవారు లేకుండా వారిని అగాధంలో పడివేసి మీరేమైనా మాకు యథార్థ మార్గం నడిపించి మేము కొనివారు. సర్వం సమస్తం తండ్రి యేసయ్య నీకే మేము చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క జీవాధిపతి యేసుక్రీస్తు వారి కృపై పరిశుద్ధాత్మాన్యన సహవాసం వింటున్న మనకు ప్రతి ఒక్కరికి, ఈ లోకానికి, దేశానికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.